హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు ఈ వీడియోలో ఫిష్ పకోడా ఎలా చేయాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే బోన్లెస్ ఫిష్ చేయడం వల్ల పిల్లలకు కూడా ఈజీగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీకి వెళ్ళిపోదాం. ఈ ఫిష్ పకోడాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. ఇది వచ్చేసి పింక్ సాల్మన్ ఫిష్ అనమాట. సో చాలా ఇందులో అసలు బోన్ ఏమి ఉండదు. మార్కెట్లో ఇట్లనే బోన్లెస్లోనే దొరుకుతాయి. సో దాన్ని తీసుకొచ్చి మనకి కావాల్సిన సైజులో, అంటే సాధారణంగా ఇలా అయితేనే బాగుంటాయి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది వచ్చేసి శనగపిండి, ఇది వచ్చేసి మైదా, అలాగే మిరియాల పొడి తక్కువ అనమాట, పావు స్పూన్, ఒక టేబుల్ స్పూన్కి కారం, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక కోడిగుడ్డు, ఒక నిమ్మకాయ ఒక్కటే అవసరం లేదండి, హాఫ్ చెక్క చాలు. ఇక వాము, ఇది వచ్చేసి వెల్లుల్లి పౌడర్ అనమాట. నేను ఇంకా అల్లం యూజ్ చేయడం లేదు, ఓన్లీ వెల్లుల్లి పౌడర్ మాత్రమే యూజ్ చేస్తున్నా. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండికి హాఫ్ కప్పు మైదా పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇక మీకు కరకరలాడేలాగా రావాలి అనుకుంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్కి బియ్యం పిండి, అలాగే కొంచెం సోడా కూడా వేసుకోండి. అప్పుడు మీకు క్రిస్పీగా కొంచెం ఫ్లఫీగా వస్తాయన్నమాట. సో నాకు నార్మల్గా ఉంటే చాలని నేను సోడా యూజ్ చేయడం లేదు. మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవైతే తీసుకున్నామో పసుపు, ఉప్పు, కారం అన్నిటినీ ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది మిరియాల పొడి, గార్లిక్ పౌడర్ అంటే వెల్లుల్లి పౌడర్, వాము వేయడం వల్ల పకోడీకి ఏదో తెలియని ఫ్లేవర్ వస్తుంది అండ్ డైజెషన్ కూడా ఫ్రీగా అయిపోతుంది. సో అందుకే అనమాట. ఇక సాల్ట్, ఒక్క చెక్కని లెమన్ని స్క్వీజ్ చేస్తున్నాను. ఒక ఎగ్ని కూడా బ్రేక్ చేసి వేస్తున్నాను. ఓకే, అలాగే కొంచెం గుల్లగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్కి కుకింగ్ ఆయిల్. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి మొత్తం అన్ని పౌడర్స్ బాగా కలిసేలాగా ఇలా ఒకసారి కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ని అవసరాన్ని బట్టి యాడ్ చేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి. సో చేపలు నార్మల్గా తినాలి అంటే దాంట్లో ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి అని చెప్పి చాలామంది ఆ ముళ్ళు తీసుకోవడం ఇష్టం లేక మానేస్తూ ఉంటారు. ఈ అపోలో ఫిష్ కానీ అలాగే సాల్మన్ ఫిష్ కానీ అయితే మనకి బోన్స్ ఉండవు, ఒకటే సెంటర్లో ఉండే బోన్ ఒక్కటే ఉంటుంది కాబట్టి అది క్లీన్ చేసిన వాళ్ళే తీసేస్తారనమాట. సో దానివల్ల మనకి అసలు ఇబ్బంది ఉండదు, ఇది బోన్లెస్ చికెన్ లాగే ఉంటుంది. సో ఇదైతే ఇలాంటి ఫ్రైస్కి బాగుంటాయి, ఫిష్ ఫింగర్స్కి, ఫిష్ పకోడాకి చాలా బాగుంటుంది. ఒకసారి సాల్ట్ అండ్ స్పైసెస్ చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు తీసుకునే క్వాంటిటీకి ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే ఈ టైంలోనే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది కదా. బ్యాటర్ యాక్చువల్గా చిక్కగా ఉంది, సో కావాలని ఇలా ఉంచి, ఎందుకంటే ఫిష్లోంచి కొంచెం వాటర్ కూడా వస్తుంది. ఇది మనం ఒక ½ అన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తాం కాబట్టి, సో అందుకోసం కొంచెం బ్యాటర్ అనేది చిక్కగానే కలిపి పెట్టాను. ఇప్పుడు చేప ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, కొంచెం బ్యాటర్ అయితే చిక్కగానే ఉంది. యాక్చువల్గా ఇది ఫ్రోజన్ ఫిష్ కాబట్టి కొంచెం వాటర్ వస్తుంది అనే అనుమానంతో నేను
గట్టిగా కలిపి పెట్టాను. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం పక్కన పెట్టేస్తే చేప ముక్కలకి కొంచెం ఉప్పు కారం పడతాయి అన్నమాట. ఈ టైంలో నేను ఒక టేబుల్ స్పూన్కి గరం మసాలా పౌడర్ లేకపోతే ఫిష్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు చిక్కదనాన్ని బేస్ చేసుకొని కొంచెం బ్యాటర్ని పలుచగా చేయాలి కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలపాలి. ఒకేసారి వాటర్ వేసేస్తే గట్టిగా అయిపోతుంది. సో ఇదే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తే ఆయిల్ బాగా వేడయ్యేదాకా వెయిట్ చేయండి. అది మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, ఎందుకంటే ఫిష్ ఫ్రై పైన అంతా వేగిపోయి చేదొచ్చేస్తుంది, లోపల ఫిష్ ఉడకకుండా అయిపోతుంది. కాబట్టి ఆయిల్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకోండి. ఇక ఒక్కొక్క ఫిష్ పీస్ని దాంట్లోకి వదిలేసేయండి. చెప్పాను కదా, ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకోండి, లేకపోతే పైన మాడిపోతాయి, లోపల పచ్చిగా వాటరీగా ఉంటుంది, అంత బాగుండదు తినేటప్పటికి. సో ఇలా మొత్తం ఒక రౌండ్కి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి, మిగతావి నెక్స్ట్ రౌండ్స్లో వేసుకుందరు. కానీ ఇంతే అండి, సింపుల్. చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట ఫిష్ పకోడా అని చెప్పి చాలా కాస్ట్ పెట్టేస్తూ ఉంటాము. సో దాన్ని అవాయిడ్ చేయాలి అంటే సింపుల్గా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనకి టేస్ట్ ఉంటుంది, హెల్త్ కూడా సేవ్ చేసుకున్నట్టు అవుతాం మనం. ఇవి చూడండి, కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. సో చేప అనేది పెద్దగా ఎక్కువ టైం తీసుకోదు. చేపలు రొయ్యలు చాలా త్వరగానే కుక్ అయిపోతాయి కంపేర్ టు చికెన్, మటన్. సో కొంచెం వేడి తగిలితేనే అవి త్వరగా ముడుచుకుపోతాయి కదా, సో త్వరగానే అయిపోతాయి అన్నమాట, ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇలా కొంచెం పైన కోటింగ్ అంతా కూడా కలర్ ఇలా చేంజ్ అవుతున్న టైంలో, గోల్డెన్ కలర్ వస్తున్న టైంలో మనం వీటిని తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకోవడమే. అంతే. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేయొచ్చు, లేకపోతే రసానికి వాటికి కాంబో కింద కూడా చేయొచ్చు. స్టార్టర్స్ లాగా యూజ్ అవుతాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్స్లో నాకు తెలియచేయండి. అలాగే రెసిపీ నచ్చితే ఒక్క లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.